ఏం చిట్టాలి ఇక దుకాణంలో ఎక్కడ గుడ్లు కొనుకొద్దురా. పోదురా లేట్ అవుతుంది మళ్ళా. పోయి పోతారా నువ్వు ఊకుంటే ఇంకా లగ్గి రారా కొంచెం దుకాణంలో పోదురారా. వస్తున్నా. అరే 5 గుడ్లు ఉంటారా పోరా. సరే అరే ధరా దుకాణ కట్ట పోయేద్దాం. ఏంటి కట్టరా? ఒక 5 గుడ్లు వంకరమ్మన్నారా. మనకేమైనా ఇచ్చిందారా కోకనా అందుకు? ఇంటికి రా గిన్నె దుకాణం గిన్నె ఇద్దరా అక్కడికి బొమ్మల పక్కడికి అక్క. మధులారా గిన్నె పోయేద్దాం. అరే ఒక పని చేద్దాం, ఒక గుడ్డు వలిపోయిందేమని చెప్దాం, ఆ గుడ్డు పైసలు కొనుక్కొని తిందాం. మధులర్రా దూరం పోతే ఎక్కడనే ఇస్తుంది గిన్నె నడిపోయేది. సరే ఇష్టం. పలిపోయిందని చెప్పి కొనుక్కొని వస్తే మా అమ్మకి తాగొచ్చు. నాకు గుడ్లు ఎట్లున్నాయి? ఇంట్లున్నాయిరా గుడ్లు ఎట్లుండకుండా నీ లెక్కన లెక్కుంటా. మరి నువ్వు అడుగు ఎట్లా అడిగినావురా? ఏం రేటు ఉన్నాయని అడిగినా. ముక్క ముందు చెప్పాలి. ఎన్ని కావాలరా? ఒక 5. ఇవరా ఒర్రే గుడ్డు వలిపోయిందిరా. నడుపు ఇంకోటి అడుగు. అన్నా గుడ్డు వలిపోయింది. గుడ్డు పలిపోయింది. అయితే నన్నేం చేయమంటావురా? ఇంకొకటి మరి పైసలు ఈ దుకాణం కన్నా వలిపోయింది కానీ నా దుకాణం కాడ వెళ్తే దుకాణం కాడ అయితే నీదే కానీ బాధ్యత. గట్లెట్లయితది? దుకాణం లోపల ఏది జరిగినా నాకు బాధ్యత ఉంటది. దుకాణం బయట జరిగింది నాకు సంబంధం లేదు. అన్నా మాకన్నా కానీ వేరే వాళ్ళకి. అరే నువ్వు 10 కాకుండా పోరా, పైసలు ఇష్టం నాకేం బాధలేదు. అదే నేనేం తల్ల ఇట్లా వలిపోయింది. నేనంటే వలిపోతారా? అయినా నేను అయినా పట్టుకున్నా నువ్వు గట్లు వండుకుంటున్నా గిట్లు వండుకుంటుండేరా. మరి ఎట్లుంటుండేరా అన్న? జన పెట్టుకున్నా ఒక 10 బర్రు నేను జీతం వస్తుంది. జీతం ఎక్కిన తెల్లారే 10 బర్రు అమ్ముకోయించు. మస్తు నరికినా పడు. నరుకు గురించి ఎవరైనా మాట్లాడుతున్నా. అరే గుడ్డు వలిపోయింది ఏమని చెప్పు. అరే అప్పట్లో ఇండియాకు పాకిస్తాన్ తెలుసా? అయితే ఇండియా లాస్ చేద్దామని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు వచ్చి గుడ్డు పొలగొట్టి పోయారని చెప్పు. అరే గుడ్డు వలిపోతే ఇండియా లాస్ అవుతుందా? మరి లేకపోతే ఏమని చెప్తారా? కింద పలిపోయిందట అయిపోయి. అక్క అక్క ఒక గుడ్డు వలిపోయింది. ఎట్లా వలిగిపోయిందిరా? కష్టనా జారిపోయింది చేతులకి.
అమ్మ అదేం కాదు కలిపోయి దాని ముందే అంటుర్రు ఇలా అబద్ధం చెప్పుకోరు ఇలా అనుకున్నాక నేను విన్నా ఆ పైసలతో నేను కొనుక్కుండ్రు నిజమేనారా లేదక్క నిజంగానే వలిగిపోయింది అయిపోయి ఎప్పుడు ఈ పొట్టు మీద గింట కడున్నది అట్లుంటాయి మరి మనతోని మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి